జరుగుతుంది. పశుగ్రాసాలు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 2 రకాల పశుగ్రాసాలు ఉంటాయి. ఒకటి కాయజాతి పశుగ్రాసాలు, రెండోది ధాన్యపు జాతి పశుగ్రాసాలు. కాయజాతి పశుగ్రాసాలు అని అంటే ఏంటంటే వేటిలో అయితే మాంసకృతుల శాతం ఎక్కువ ఉంటాయో వాటిని మనము కాయజాతి పశుగ్రాసాలు అంటాం. వేటిలో అయితే పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయో వాటిని మనము ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటాం. సో ఈ కాయజాతి పశుగ్రాసాల్లో కాకపోతే ఏమవుతుందంటే దిగుబడి కొంచెం తక్కువగా ఉంటుంది, అదే ధాన్యపు జాతి ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ మనము కాయజాతి చూసినట్లయితే చిన్నవి ఉన్నాయి. ఇక్కడ ఇది స్టైలో హెమాటా అంటాం దీన్ని. ఈ గడ్డిది నేను చెప్పాను మీకు కొత్తిమీరలా ఉంటుందని చెప్పేసి. యాక్చువల్లీ ఇదంతా కూడా ఉండాలి. మన ఎండిపోయింది మళ్ళీ కొత్తగా వస్తుంది. ఇది ఒక్కసారి కనుక వేస్తే 5 సంవత్సరాల వరకు పంటలాగా వస్తుంది. ఎక్కడైతే మనకి షీప్ అంటే గొర్రెలు మరి మేకలు ఉన్నాయో అక్కడ బాగా అనుకూలమైనటువంటి గడ్డిది. తర్వాత మనకి పచ్చిక బయళ్ళే ఒకసారి వేశారనుకోండి ఇది అట్లాగా పెరిగి విత్తనం మళ్ళీ రాలి మళ్ళీ అలా వచ్చేస్తూ ఉంటుంది. ఒక ఎకరానికి సుమారుగా 3 నుంచి 4 కేజీల విత్తనం సరిపోతుంది. సో ఈ విత్తనం వేసేటప్పుడు ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఇది జీలకర్రలా ఉంటుంది. అది అలా వేసేస్తే రాదు, లైట్గా దంచాలి. అంటే లోపల ఆ విత్తనం పగిలిపోకుండా దంచి మనం ఇసుకతో కలిపి వేసేసినట్లయితే అది మొదటి కోత 90 రోజులకు వస్తుంది. తర్వాత అక్కడి నుంచి సబ్సిక్వెంట్గా మనకి ఒక 40 రోజులకి 50 రోజులకి మనం ఒక పంట తీసుకోవచ్చు. 1 ఎకరా నుంచి 1 సంవత్సరానికి సుమారుగా 30 నుంచి 35 టన్నులు పశుగ్రాసం వస్తుంది ఈ స్టైలా హెమాటాలని. ఇది కాయజాతి పశుగ్రాసం. ఓకే, ఇక మీరందరూ చూశారు ఈ గడ్డి. మీ అందరూ కొంతమంది తెలుసు చంగలగడ్డిది. చంగలగడ్డి ఇది దానిమ్మ జాతి పశుగ్రాసం. దానిమ్మ జాతి పశుగ్రాసము ఇది బహువార్షికం. ఒకసారి వేస్తే అలా వస్తూనే ఉంటుంది. తర్వాత పశువులు కూడా ఇష్టంగా తినేస్తాయి. కారణం గట్టిగా ఉండదు కదా, బ్రహ్మాండం తినేస్తాయి. కాకపోతే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏం కాదు, చిన్న లోటుపాటు ఏంటంటే ఎక్కువ దిగుబడి ఉండదు. అవైతే పెద్దగా ఎదితే కాబట్టి ఎక్కువ దిగుబడి ఉంటుంది, తక్కువ దిగుబడి. కాకపోతే పశువులు చాలా ఇష్టంగా తినేస్తాయి, అసలు తినవు అనేటువంటి ప్రసక్తి లేదు. ఓకేనండి, ఇది చంగలగడ్డి. ఒక చిన్న దుబ్బు పట్టుకెళ్తే సరిపోతుంది. సో అట్లా నెక్స్ట్ గడ్డికి వచ్చేలోడికి కొంచెం అంటారు రండి, ముందుగా రండి. ఇది జాగ్రత్త, మెల్లిగా రండి. ఇలా రండి. అమ్మ రండి, మీరు రండి, మీ గురించి చూస్తున్నా. ఈ గడ్డి దీని ఏమంటారంటే మామూలుగా పారాగడ్డి అని అంటారు, కొంతమంది దీన్ని జలగడ్డి అని కూడా చెప్తుంటారు. ఇది ఎక్కడైతే నీరు నిలవ ఉంటుందో అక్కడ ఇది ఒక్కటి మాత్రం బతుకుతుంది. మిగతా అమ్మ రండి, ఎండలో ఎందుకు రండి, ఇలా రండి, ముందుకు రండి. ఇది మీరు ఏం చేయనవసరం లేదు. ఒకటి కొంత పాతారనుకోండి, మీరు వద్దనుకుని అలా వస్తూనే ఉంటుంది, ఇది చనిపోదు గడ్డి ఇది. సో ఇది కూడా దానిమ్మ జాతి బహువార్షికమే. దానిమ్మ జాతి బహువార్షికము. కొంత గడ్డి ఎక్కడైతే నీరు నిలబడిపోతే అక్కడ ఏ పశుగ్రాసం పెరగదు, ఎక్సెప్ట్ ఈ పారాగడ్డి మాత్రమే పెరుగుతుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే ఈ పశుగ్రాసం పెంచినప్పుడు 2 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకటి ఏమిటంటే దీంట్లో కొంత ఆక్సలేట్ కంటెంట్ ఉంటుంది, దానివల్ల కాల్షియం డెఫిషియన్సీ రావడానికి అవకాశం ఒకటి. రెండోది ఇది నీరు నిల్వన చోట ఉంటుంది కాబట్టి ఈ గడ్డి అనేది. సో అక్కడ నీరు ఎప్పుడైతే నిల్వ ఉందో నత్తలు ఉంటాయి కాబట్టి నత్తలుంటే నేను మనకేం చెప్పాను, మనం జల తెగులు వచ్చేస్తుంది. సో మన జాతి చూసుకోవాలి. ఇది ఒక 20,000 కాండ మొక్కలే. ఇది కూడా అంతే, విత్తనాలు ఏమి ఉండవండి, కాండ మొక్కలు తీసుకెళ్ళి కొన్ని పడేశారనుకోండి, సో అక్కడి నుంచి అలా వస్తూనే ఉంటుంది. గేదెలు బాగానే తింటాయి. నూగు ఉంటుందండి దీనికి, ఒకటే మనకి నూగు ఉంటుంది, చాలా ఈజీ పెంచుకోవటము. కానీ ఇప్పుడు మేము ఎందుకు దీన్ని పెంచుకోండి అని చెప్పట్లేదంటే కారణం ఏంటంటే దీంట్లో మనకి జలగతిగులతో పాటుగా ఆక్సలేట్ చెప్పాను కదా, కాల్షియం డెఫిషియన్సీ కొంత రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల పాల దిగుబడి కొంత తగ్గుతుంది. ఏ గడ్డి లేనప్పుడు వాడుకోండి తప్ప, ఉంటే మాత్రం ఇది పెద్దగా అడ్వైజబుల్ కాదు. రెండోది ఎక్కడైతే పల్ల ప్రాంతాలు ఉన్నాయో నీరు నిలబడిపోద్దో ఇది తప్ప ఇంకేం మనకి దిక్కులేదు, ఈ గడ్డి మాత్రమే చేస్తాం. ఇది పారాగడ్డి. ఓకే, నెక్స్ట్ ఇది. ఓకే, ఇది ఈ గడ్డి చూసినట్లయితే ఇంకో పెద్దది తీయండి.
సో ఈ గడ్డి ఏంటంటే కోఫోర్. కోఫోర్ అంటే ఇదే గడ్డి, కోయంబత్తూర్ 4 అంటారు. సో ఇది కూడా అంతే, నేపియర్ గడ్డికి అదేవిధంగా బాజరా అంటే సజ్జగడ్డికి క్రాస్ చేసి వచ్చినటువంటి గడ్డి. ఫస్ట్లో కో1 ఉండేది, తర్వాత కో2 డెవలప్ చేశారు, తర్వాత కో3, ఇప్పుడు ఇది కో4. దీనిపైన కూడా ఇంకో డెవలప్ చేశారు కో5 కూడా. దీంట్లో ఏంటంటే ఏంటి కో1, కో2, కో3, కో4 ఏంటి ఈ డిఫరెన్సెస్ ఏంటంటే, మీరు చూసినట్లయితే ఈ గడ్డి ఇలా రంపంలా ఉంటుందండి. మీరు ఇలా వెనక నుంచి అన్నారంటే మొత్తం తెగిపోతుంది. ఓకే, తర్వాత దీంట్లో కూడా కొంతమేర సూపర్ నేపియర్ అంత దిగుబడి రాదు. దీంట్లో మ్యాక్సిమం వస్తే ఒక 100 టన్నులు 110 టన్నులు మాత్రమే వస్తుంది. దీన్ని కూడా మనం ఏంటంటే కాండ మొక్కలు పాతుకోవాలి. సో సూపర్ నేపియర్ రాకముందు కో4 బాగా వాడేవాళ్ళం, అది లేనప్పుడు కో4 బాగా మనము ప్రాపగేట్ చేయమని చెప్పేవాళ్ళం. దీంతో పాటుగా ఏపీబిఎన్ అనే ఒక గడ్డి కూడా ఉంది. సో దాన్ని కూడా మనం ప్రాపగేట్ చేసేవాళ్ళం. ఒకసారి సూపర్ నేపియర్ అనే గడ్డి మనకి ఇంట్రడ్యూస్ వచ్చిన తర్వాత దీన్ని చాలా వరకు తగ్గించేసాం. కానీ కొన్ని చోట్ల ఇంకా వాడుతున్నారు. ఓకే, మంచిదే, కాదనట్లేదు, కాకపోతే దిగుబడి తగ్గుతూ ఉంటుంది. సో ఇది మనకి ఎలా తెలుస్తుంది అన్నప్పుడు మన అడిగారు చాలామంది, ఎలా తెలుస్తుంది అండి. ఈ గడ్డి అన్నీ కూడా బాజరా అన్నప్పుడు ఈ పైన చూసారు ఇన్ఫ్లోరసెన్స్ అనేది ఈ విధంగానే వస్తుందండి. తర్వాత కాండం అనేది ఎంత పెద్ద దానంత లావుగా ఉండదు, ప్లస్ చెట్టు కూడా పెద్ద, ఈ గడ్డి కూడా బాగా ఎత్తు పెరగదు. సో ఇది కో4 గడ్డి. ఓకే, సో నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ఇది గడ్డి చూసినట్లయితే మేము ఇంకా దీని పెద్దగా సంరక్షణ చేయట్లేదు. దిస్ ఈజ్ సూపర్ నేపియర్. ఇదే సూపర్ నేపియర్ గడ్డి. మీకు డిఫరెన్స్ చూసారంటే చూడండి, దానికి చూడండి చాలా ఎత్తి పెరిగిపోయింది ఇది. ప్లస్ ఆకు అనేది వెడల్పుగా ఉంటుంది చూసినట్లయితే దీంట్లో, దాంతో పోలిస్తే ఆకు అనేది వెడల్పుగా ఉంటుంది. ప్లస్ ఇది కాండం కూడా కొంచెం తీయగా ఉంటుంది, కొద్దిగా మెత్తగా ఉంటుంది, తీయగా ఉంటుంది. దుబ్బులు చాలా ఎక్కువ వచ్చి సుమారుగా 1 ఎకరం నుంచి 1 సంవత్సరానికి 200 టన్నుల వరకు పశుగ్రాసం వస్తుంది. దీంట్లో ఆక్సిలేట్ కంటెంట్ కూడా తక్కువగానే ఉంటుంది, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సుమారుగా 13 నుంచి 14% దీంట్లో మాంసకృతులు ఉంటాయి. దానిమ్మ జాతి పశుగ్రాసాల్లో ఇంత ఎక్కువ ఉన్నటువంటి మాంసకృతులు ఉన్నటువంటి గడ్డి లేదు. అందుచేత సూపర్ నేపియర్ అందుచేత ఎక్కడ పడితే అక్కడ సూపర్ నేపియర్ వద్దన్నా సరే సూపర్ నేపియర్ వేస్తున్నారు, వేయమని చెప్తున్నాం కూడా మేము కూడా. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది దానిమ్మ జాతి పశుగ్రాసం కాబట్టి దీంట్లో ఎక్కువ పిండి పదార్థాలు ఉంటాయి, కొంతమేర మనకి మాంసకృతులు ఉంటాయి. ఇది ప్లస్ అలసంద, ఇది జనుము, లేకపోతే ఇది పిల్లి పెసర, ఏదైనా సరే కాంబినేషన్లో వేయండి. సో అది దానికి పచ్చే గడ్డిలో 2 వంతులు ఇది, 1 వంతు అది వేసుకోండి. సో అంటే కాయజాతి 1 వంతు, అదేవిధంగా దానిమ్మ జాతి అనేది 2 వంతులు వేసుకున్నట్లయితే మనకి దానికి కావాల్సిన మన పోషకాలన్నీ కూడా అందడానికి అవకాశం ఉంటుంది. 1 ఎకరానికి సుమారుగా ఒక 12,000 కాండ మొక్కలు సరిపోతాయండి. ఇవి మొదటి కోత 70 రోజులకు వస్తుంది, తర్వాత ప్రతి 40 రోజులకు ఒక కోత రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనకు సుమారుగా 7-8 కోతల్లో మంచి పశుగ్రాసం వస్తుంది. ఇక్కడ కొంచెం లైట్గా సాల్టిష్ వాటర్ కూడా మాది, అంటే సముద్రం దగ్గర ఉంది, అయినప్పటికీ కూడా వచ్చేసింది. ఇది అన్ని నేలలోనే పనిచేస్తుంది, అంటే నీరు నిలబడిన నేల తప్ప అన్ని నేలలో కూడా దీనికి అనుకూలంగా ఉంటాయి. ఓకేనండి, దిస్ ఈజ్ సూపర్ నేపియర్. ఓకే, నెక్స్ట్ ఈ గడ్డి అంటే ఇది చూడండి ఒకసారి, మీరు ఇటుపక్క వచ్చేసేయండి. ఇదంతా కూడా ఇదేంటనుకుంటున్నారు, ఈ గడ్డిది హెడ్జ్లోస్ అన్న, దీన్నే మనం ఏమంటామంటే దశరథ గడ్డి అంటాం. తీసేయండి, అందరూ వెళ్ళిపోతున్నారా? సో ఇది ఎండకి నిలబడలేకపోతున్నారా? సరే అయితే నీళ్ళకి వెళ్ళిపోదాం. ఎలియా తీసేవా? ఇది ఇగో విత్తనాలతో పాటు పట్టండి. కాదు, మలిచిపోతాయి. ఇవ్వండి ఈ గింజ అట్టుకెళ్ళి ఎలా వేయండి, మళ్ళీ మొలకలు బ్రహ్మాండంగా వస్తాయి. నీళ్ళ అక్కడే ఉండండి, నీళ్ళలో ఉండండి అందరూని. మీరు ఇది కోయఫస్ 31 అంటున్నారా? బెబ్బే ఇది వేరు, ఇక్కడ లేదు. కోయఫస్ 31 లేదు, ఇటండి ఇక్కడ వచ్చేసాను. ఈ పశుగ్రాసము ఇది చెట్లాగా వస్తుంది, చూసారండి మీరు, చెట్లా వస్తుంది. వీటిలా కాకుండా గడ్డిలా కాకుండా చెట్లా ఉంటుంది. దీన్ని ఏమంటారు అంటే హెడ్జ్లోస్ అని అంటాము, తెలుగులో దశరథ గడ్డి. ఈ దశరథ గడ్డి ఈ ఆకులో చాలా ప్రోటీన్ ఉంటుందండి. ఈ ఆకులో చాలా మంచి మనకి మాంసకృతులు ఉన్నాయి. ఓకే, గేదెలకు కానీ, ఆవులకు కానీ, గొర్రెలకు కానీ, మేకలకు కానీ అన్నిటికీ చాలా మంచిది. ఇది సుమారుగా 22 నుంచి 23% దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి విత్తనాలు ఒకసారి పట్టుకోండి. దీంట్లో విత్తనాలు చూసినట్లయితే ఇవే. సో
నలపండి సార్, అట్లా నలిపండి సార్. దీంట్లో మీకు వచ్చేస్తుంది, ఇలా పెట్టుకుంటే పట్టుకొని చెప్తాను. ఇదిగో ఓకే. సో కొన్ని అటుపక్కలు ఇచ్చేయండి, వాళ్ళు కూడా ఇచ్చేసేయండి, వాళ్ళు చూసుకుంటారు. ఇదిగో మీరు కూడా నలిపి చూడండి. దీంట్లో ఓకే, జీలకర్ర కాదు, ఆవల్లా ఉంటాయి. జీలకర్రలో ఉండేది స్టైలో గడ్డి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి విత్తనాలు చూడండి. సో ఈ విత్తనాలు ఏంటంటే మనకి ఇది కూడా అంతే, 1 ఎకరానికి సుమారుగా ఒక 3 నుంచి 4 కేజీలు సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు. బట్ వేసేటప్పుడు ఏం చేయాలంటే మట్టితో కలిపి వేయాలి. ఇలా వేసారంటే రెండు మనకి, ఒకటి గాలికి ఎగిరిపోతాయి, రెండోది పక్షులు తినేస్తాయి. కాబట్టి ఏంటంటే మనము కొంత మట్టితో కలిపేసి వేసేసి, లేదంటే ఇది వేసిన తర్వాత పల్చగా ఒక లేయర్ జల్లేయాలి. మళ్ళీ ఎక్కువ జల్లితే ఇది లోపలికి వెళ్ళిపోయిందని మళ్ళీ మొక్క రాదు. సో ఆ విధంగా మీరు చేసినట్లయితే ఇది అత్యధిక మాంసకృతులు ఉన్నటువంటి పశుగ్రాసము. దీంట్లో కూడా మొదటి కోత అనేది సుమారుగా 80 నుంచి 85 రోజులకు వచ్చేస్తుందండి. తర్వాత అక్కడి నుంచి ప్రతి 3 నెలలకి మనం కటింగ్ చేసుకోవచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి మనము, ఇంకా చాఫ్ అంటే ఇప్పుడంటే గట్టిగా అయిపోయింది, కానీ విత్తనం వచ్చేసింది. మనం పెట్టేటప్పుడు ఈ విత్తనం రాకుండానే చేసేయాలి. విత్తనం రాకుండానే మనం ఆ పై అన్ని కూడా కట్ చేసుకుంటూ, కరివేపాకు ఎలా కోస్తాం అలా కోసేసి వేసుకున్నట్లయితే, కాకపోతే ఎక్కువ మోతాదులో మనకి లభ్యం కాదు కాబట్టి మనం చిన్న పశువులు పెట్టమంటాం. చిన్న పశువులు అంటే గొర్రెలు, మేకలు పెట్టమంటాం. ఆవులు, గేదె కూడా చాలా మంచిది, కానీ అంత మేర ఇవ్వలేమని చెప్పేసి ఇవ్వగలిగారు అనుకోండి, దిస్ ద బెస్ట్ వన్. మంచి అంటే ప్రోటీన్స్ ఉన్నటువంటి కాయజాతి పశుగ్రాసు చెట్లు లాంటిది. కాబట్టి మనకి పాడి పరిశ్రమ నుంచి ఎక్కువ పాల దిగుబడి రావాలి అంటే పశుగ్రాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పశుగ్రాసంలో ఏదో పశుగ్రాసం వేసేస్తే కూడా కుదరదు. ఒకటి కాయజాతి, 2 ధాన్యపు జాతి, 2 మిక్స్ చేసి వేసుకోవాలి. ధాన్యపు జాతిలో ఒకసారి మాట్లాడదండి,